అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో వచ్చేసరికి నేను క్యూబ్ సాల్వింగ్ ఎలా నేర్చుకున్నాను అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ యూట్యూబ్లో లెంతీ వీడియోస్ చూసి కొన్ని షార్ట్‌కట్ ఫార్ములాస్ చూసి అరే రావట్లేదు కదా అని వదిలేస్తారు. నేను కూడా స్టార్టింగ్ వచ్చేసరికి అట్లానే చేసి వదిలేసాను. అండ్ తర్వాత యాక్చువల్లీ ఈ క్యూబ్ కొన్నప్పుడు ఒక ఇన్‌స్ట్రక్షన్ పేపర్ ఇచ్చారు. మనం నార్మల్‌గా ఇన్‌స్ట్రక్షన్ పేపర్స్ నేనైతే చదవను, పక్కన పెట్టేశాను. తర్వాత దీన్ని మా బుడ్డోడు తీసి చించి ఆడుతుంటే ఏంటా అని చూస్తే వీటిలో ఫార్ములాస్ ఉన్నాయి. సో ట్రై చేద్దాము, ఇన్ని ట్రై చేసాం కదా, ఈ ఫార్ములాస్ తోటి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. ఇవి బిగినర్ కోసం అండి, ఇవి బిగినర్ మెథడ్స్. ఈ ఫార్ములాస్ చాలా యూస్ఫుల్ అయినాయి నాకైతే. నేను నాకు ఈ ఫార్ములాస్ తోటి నాకు నేర్చుకోవడానికి స్టార్టింగ్లో 45 to 1 hour టైం పట్టేది. ఎందుకంటే లెఫ్ట్, రైట్, ఫ్రంట్, యూ, అప్పరు ఇలా చాలా ఉంటాయి. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి మనకు ఒక టైం పట్టిద్ది. సో ఇవన్నీ చేసేటప్పుడు మనకు చాలా మిస్టేక్స్ జరుగుతాయి. ఈ మిస్టేక్స్ని మళ్ళీ మనం ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటే చిన్నగా ప్రాక్టీస్ చేస్తుంటే మనం చేయగలమండి. నేను ఈరోజు బాటమ్ లేయర్లో ఆరెంజ్ తీసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ బాటమ్ లేయర్ వచ్చేసరికి ఫస్ట్ మనము ప్లస్ సింబల్లో మనము కలర్స్ సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకునేటప్పుడు మిడిల్ లేయర్లో సెంటర్లో ఏదైతే కలర్ ఉందో అలా మ్యాచింగ్ ఎలా చూసుకోవాలి. తర్వాత బాటమ్ లేయర్ ఎడ్జ్ పీసెస్ సెట్ చేసుకోవాలి. నేను అవన్నీ సెట్ చేసుకున్నాను. దానికి ఏమీ ఫార్ములాస్ ఉండవండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మిడిల్ లేయర్ ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటికి వచ్చేసరికి మనకు ఫార్ములాస్ ఇస్తారు వాడు. 3 ఫార్ములాస్ ఉంటాయి. సో మన కలర్స్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాయో చూసుకొని ఆ 3 ఫార్ములాస్ ఉపయోగించి మనము ఈ మిడిల్ లేయర్లో ఉన్న ఎడ్జ్ పీసెస్ని మనము సాల్వ్ చేయాలి. చూడండి నేను సాల్వ్ చేస్తున్నాను. మనం అటు ఇటు కాండి కొంచెం మోడిఫై చేసుకోవచ్చు టాప్ లేయర్ని మనకు మిడిల్ లేయర్తో ఉన్న పీసెస్ తోటి మ్యాచ్ అయ్యేలాగా. సో నేను పైన ఉన్న టాప్ లేయర్ సెట్ చేసుకున్నాను, మిడిల్ లేయర్ బ్లూ కలర్ తోటి సెట్ అయ్యేలాగా. సో నాకు బ్లూ కలర్, వైట్ కలర్ది నేను మిడిల్ లేయర్లోకి తీసుకొని రావాలి. సో దానికోసం నేను ఉపయోగించిన ఫార్ములా వచ్చేసరికి ఫ్రంట్ యూ, ఫ్రంట్ యూ, ఫ్రంట్ యూ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్, యూ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్. సో మ్యాక్సిమము ఈ బిగినర్ మెథడ్లో మనకు ఫ్రంట్, రైట్, అప్పరు అండ్ లెఫ్టే ఉపయోగిస్తారు. ఇంకా మిగతావి మనం ఏమి ఉపయోగించము. బాటమ్ కూడా 1 time ఉపయోగిస్తాము, అది లాస్ట్ స్టెప్స్లో ఉపయోగిస్తాం మనము. సో స్టార్టింగ్ స్టెప్ 3, స్టెప్ 4లో మ్యాక్సిమం మనము ఫ్రంట్, రైట్, అప్పర్ మాత్రమే ఉపయోగిస్తాము. మనకి ఈజీగానే అర్థమవుతాయి, కాకపోతే ప్రాక్టీస్ చేయాలి అండ్ టైం తీసుకునేది స్టార్టింగ్లో కాబట్టి, అంతే అండి. అండ్ చూడండి నేను సెట్ చేశాను. సో బ్లూ కలర్ మొత్తం సెట్ అయిపోయినాయి అండ్ గ్రీన్ సెట్ అయినాయి. ఒక వైట్ గ్రీన్ దగ్గర ఒక ఎడ్జ్ ఉంది అండ్ గ్రీన్ ఇంకోటి కూడా ఉంది. సో ఇప్పుడు నేను గ్రీను వైట్ సెట్ చేస్తున్నాను. సో దానికోసం నేను ఉపయోగించిన ఫార్ములా, మనం ఎటువైపు అయితే సెట్ చేస్తామో దాన్ని మనం ఫ్రంట్ మన వైపు ఫేస్ చేసుకొని మనం ఫార్ములా ఉపయోగించాలి. సో నేను ఇక్కడ ఉపయోగించిన ఫార్ములా వచ్చేసరికి రైట్ ఇన్వర్స్, యూ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, యూ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, యూ, రైట్, యూ, రైట్. సో ఇవి మన ఫస్ట్లో చూసినప్పుడు మనం ఇవి చూసినప్పుడు ఏంటబ్బా ఈ రైట్ ఇన్వర్స్, యూ ఇన్వర్స్ ఇట్లా ఉంటాయి, కానీ మనకు అర్థమవుతాయి. అండ్ మనము మీ ఇంట్లో మీ పిల్లల వాళ్ళకి నేర్పించాలనుకుంటే జస్ట్ ఫస్ట్ మీరు బేసిక్ బాటమ్ లేయర్ ఒకటి వాళ్ళంతటి వాళ్ళని ట్రై చేయమనండి. టైం పట్టిద్ది కానీ ట్రై చేయమనండి. తర్వాత మీరు ఈ లెఫ్ట్, రైట్, ఈ అప్పర్, ఇవి ఎలా మూవ్ చేయాలని చెప్పేసి మీరు జస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్, ఒక గైడెన్స్ ఇవ్వండి. తర్వాత వాళ్ళని ఈ ఫార్ములాస్ వాళ్ళంతటి వాళ్ళని అప్లై చేయమనండి, వాళ్ళు నేర్చుకుంటారు డెఫినెట్గా. అండ్ నాకు ఈ క్యూబ్ సాల్వింగ్ నేర్చుకునేటప్పుడు నాకు డిఫికల్ట్గా అనిపించిన ఫేస్ ఏంటంటే టాప్లో క్రాస్ టాప్లో ఉండే అన్ని కలర్స్ మనము సెట్ చేయటము నాకు కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. ఎందుకంటే అవి సేమ్ పొజిషన్లో ఉండవు, ఒక్కోసారి రావు. అప్పుడు మళ్ళీ మనం స్టార్టింగ్కి వెళ్ళి మళ్ళీ మనం సెట్ చేసుకోవాలి. సో అది నాకు కొంచెం డిఫికల్ట్గా అనిపించింది.
సో టాప్ లేయరు ఇప్పుడు మనము బాటము మిడిల్ లేయర్ రెండు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు టాప్ లేయర్ ఒకటి ట్రై చేస్తున్నాము. సో దానికోసం ఫార్ములాస్ ఉంటాయి, దానికి కూడా ఒక 3 ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ ఫార్ములాస్ యూజ్ చేస్తే వస్తాయి. ఇది చూడండి, మనకు ఇన్స్ట్రక్షన్ బుక్లో చూసి మన మన ఎడ్జెస్ మన కలర్స్ ఎటువైపు ఎలా ఉన్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి చూసి ఆ పొజిషన్ బట్టి ఆ ఫార్ములా అప్లై చేయాలి. సో నేను చూసుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు ఫస్ట్ 3 స్టెప్స్ వరకు వితౌట్ ఫార్ములాస్ నేను చేయగలను, కానీ టాప్ లేయర్ వచ్చేసరికి నేను ఫార్ములా చూసి మాత్రమే చేయగలను. అవి నాకు బై హార్ట్ అంటే బై హార్ట్ చేయలేను నేను. అవి న్యాచురల్గా రావాలి, కానీ మనం బై హార్ట్ చేస్తే గుర్తుండవు. సో అందుకని చెప్పేసి నేను చూసి మాత్రమే ప్రాక్టీస్ చేశాను. సో ఇప్పుడు టాప్ లేయర్ కూడా అయిపోయింది. ఇప్పుడు టాప్లో సైడ్ ఎడ్జెస్ ఉన్నవి కదా, అవి మనము క్లియర్ చేయాలి. సో ఫస్ట్ కార్నర్స్ టాప్లో ఉన్న కార్నర్స్ పొజిషన్ తీసుకొని రావాలి. లక్కీగా నాకు ఇవి చేసేటప్పుడే వచ్చినాయి. కొన్ని మనం చేయకుండానే ఇప్పుడు మిడిల్ లేయర్లో ఎడ్జి పీసెస్ కానీ లేకపోతే టాప్ లేయర్లో ప్లస్లో ఉండే సేమ్ గుర్తులు కానీ ఒక్కోసారి మనం చేస్తున్నప్పుడే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో దానికోసం మనం ఎక్స్ట్రా ఫార్ములా ఉపయోగించాల్సిన అవసరం లేదు. సో అట్లానే నేను ఇక్కడ టాప్లో ఎడ్జెస్కి నేను ఫార్ములా అప్లై చేయలేదు, వచ్చేసినాయి ఆటోమేటిక్గా. నేను దానికి మిడిల్ కోసం అందించి మిడిల్లో సేమ్ కలర్ రావడం కోసం నేను ఫార్ములా ఉపయోగించాను, లాస్ట్ ఫార్ములా. సో లాస్ట్ ఫార్ములా ఉపయోగించగానే నాకు వచ్చేసినాయి. సో ఇది నేను కూడా ప్రాక్టీస్ చేసి ఒక 20 నుంచి 25 డేస్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సో వచ్చింది ఈజీగా. సో డెఫినెట్గా మీరు కూడా నేర్చుకొని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.